మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలు మచ్చలుగా మారి, గుంతలుగా మారుతున్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని దాని గురించి ఆలోచిస్తున్నారనంటే, ఇవాళ నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీ అనేక సందేహాలకి, అపోహలకి, అలాగే ఎన్నో ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొటిమలనేది యంగ్‌స్టర్స్‌లో బాగా టీనేజర్స్‌లో బాగా కనిపిస్తూ ఉంటుందండి. అలానే యంగ్ అడల్ట్‌హుడ్ అంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మొటిమలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 12 ఏళ్ళు, 11 ఏళ్ళు, 10 ఏళ్ళు అలానే మీకు 8 ఏళ్ల వయసులో కూడా మొటిమలొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అడోలసెంట్ చేంజెస్ వస్తున్నప్పుడే మనకి ఈ మొటిమలనేటివి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. యంగ్‌స్టర్స్‌లో దాదాపుగా 85% వరకు ఖచ్చితంగా మనకిది యాక్నే అనేటివి వస్తూ ఉంటాయండి. మొటిమలనేటివి మనకి యంగ్‌స్టర్స్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎందుకొస్తాయి అనంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మీకు హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అండి. రెండోదొచ్చేసి మీకు ఆయిల్ ప్రొడక్షన్ స్కిన్ పైన ఎక్కువ అవ్వటం. అలానే మూడోదొచ్చేసి జెనెటిక్ రీజన్. జన్యుపరంగా ఎవరికైనా వంశంలో ఎవరికైనా ఉంటే దానితోటి రావటం. అలానే డైటరీ ఫ్యాక్టర్స్. సరైన డైట్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం. అలానే స్ట్రెస్ ఉంటే గనక అకాడమిక్ ప్రెషర్స్ కానీ, ఇతరులతోటి వేరే స్ట్రెసెస్ తోటి ఉండటం వల్ల కానివ్వండి, లేక పూర్ స్కిన్ హైజీన్ అంటే స్కిన్ హైజీన్ సరిగ్గా ఉండకపోవటం కానివ్వండి, లేక మనకి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే పొల్యూషన్, స్వెట్టింగ్ వీటి వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలానే మెడికేషన్స్ కూడా. మెడికేషన్స్ అంటే ఏంటనంటే మనం కొన్ని టాబ్లెట్స్ ఇవన్నీ వాడుకుంటూ ఉంటే కూడా మనకి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటామనమాట. సో, ఇవన్నీ కారణాలుంటాయండి. ఇవన్నీ కారణాలతోటి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి మొటిమలతో. అసలు ఈ మొటిమలు ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? అనే దాని గురించని కొద్దిగా వివరంగా కూడా తెలుసుకుందాం మనం. మొటిమలు ఎందుకొస్తాయి అనంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తోటి మనకి చర్మం పైన ఎన్నో ఆయిల్ గ్రంథులు ఉంటాయన్నమాట. అంటే ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఫేస్ పైన మొత్తం ఉంటాయండి. మనకి చర్మం పైన వెంట్రుకలనేటివి ఖచ్చితంగా ఉంటాయి. చిన్న చిన్న వెంట్రుకలుంటాయి. వాటిని వెల్లస్ హెయిర్స్ అని అంటాం. ఆ వెల్లస్ హెయిర్స్ పక్కన మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. వీటినే మనము సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏమవుతాయనంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తోటి యంగ్‌స్టర్స్‌లో ఏమవుతుంది అనంటే హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుందండి. ఎందుకు అవుతుంది యంగ్‌స్టర్స్‌లో అనంటే మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటనంటే మనకి ఎముకల గ్రోత్ కానివ్వండి, మజిల్స్ గ్రోత్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి దానితోటి ఏమవుతుందనంటే మనకి బాగా మంచిగా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ హార్మోన్స్ ఇంపాక్ట్ ఎలా మన మజిల్స్ పైన, కండరాల పైన, అలానే ఎముకల పైన ఉంటాయో, మనకు అలానే వాటి ప్రభావం అనేది మనకి ఆయిల్ గ్లాండ్స్ పైన ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్ పైన ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అనంటే, మనకి చర్మంలో మనకేమవుతుందనంటే, మనకక్కడ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది అవుతుంది. ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎలా అవుతుంది? మనకి లోపల సెబోసైట్స్ అని అంటారు. దాంతోటి యాక్టివిటీ బాగా పెరిగి, దాని నుంచి ఆయిల్ గ్లాండ్ ఎక్కువగా పెరిగి, ఆయిల్ ఎక్కువగా పెరిగి, ఆ ఆయిల్ అనేది ముద్దలాగా వచ్చి చర్మంలో ఇరుక్కుంటదనమాట. అంటే ఇక్కడ హెయిర్ ఫాలికల్ ఉంటదండి. ఇక్కడ సెబేషియస్ గ్లాండ్ ఉంటుంది. ఇక్కడేమవుతుందనంటే ఈ ఆయిల్ ముద్దలాగా ఇక్కడ మామూలుగా అయితే ఆయిల్ చుక్కలాగా వచ్చి ఇలా స్కిన్ పైన వచ్చేసి స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. దాన్ని సీబేషియస్ సెక్రీషన్స్ అని అంటాం. సీబమ్ లేయర్ అని అంటాం. దాంతోటే కొద్దిగా మనకి సాఫ్ట్‌గా ఉంటుంది. అది లేకపోతే డ్రైనెస్ వస్తుందన్నమాట. సో, ఎవ్రీ డే ఈ ఆయిల్ కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. అయితే హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందనంటే ఈ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పెరిగి ఆయిల్ ఎక్కువగా రావటం అనేది అవుతూ ఉంటుంది. ఆయిల్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఏమవుతుంది? అపర్చర్ చిన్నగా ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒక ముద్దలాగా ఇరుక్కుపోతుందన్నమాట. ఈ ఇరుక్కుపోయిన దాన్ని కొమిడోనల్ యాక్నే అని అంటారు. ఈ కొమిడోనల్ యాక్నే అనేది అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ ఇరుక్కుపోయి మీకు చర్మంలో మీకది కొమిడోనల్ యాక్నే చిన్న చిన్న గుల్లల్లాగా కనిపిస్తాయి. చాలా మందికొస్తాయి గదండీ! చిన్న చిన్న బేబీ పింపుల్స్ ఒస్తాయి. అవి బయటికి రావు, పొండుగా కావు, అలానే ఉండిపోతాయన్నమాట. సో, ఈ కొమిడోనల్ యాక్నేలోకి లోపలికి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది వెళ్తుందన్నమాట. అది ప్రొపినోబాక్టీరియం యాక్నెస్. ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని అక్కడ బాక్టీరియా ఎళ్లి లోపల ఆయిల్‌ని మంచిగా తింటూ ఎక్కువ నంబర్‌గా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సో, బాక్టీరియా ఎక్కువవుతే ఏమవుతుందండి? ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండటంతోటి ఏమవుతుంది? అక్కడంతా ఒక చిన్న పస్‌లాగా మారుతుంది. ఆ పస్‌లాగా మారినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎరుపు అంతా వచ్చేసి బాగా ఇబ్బందిగా అవుతుందన్నమాట. దాన్నే ఇన్‌ఫ్లమేటరీ స్టేజ్ ఆఫ్ యాక్నే అంటారు. ఇది పాపులర్ గాని, నాడ్యులర్ గాని ఉంటుందన్నమాట. సిస్టిక్ యాక్నే అంటారు. సిస్టిక్ యాక్నే అంటే లావుగా గడ్డలు కడతాయి చూడండి. అది సిస్టిక్ యాక్నే అన్నమాట. సో, ఇంత లావుగా గడ్డలు కట్టి వెంట్రుకలు గూడా తినేస్తూ ఉంటుంది. కొంతమందికి అబ్బాయిలకి గడ్డం దగ్గర వస్తుంది.
కొంతమంది అమ్మాయిలకి ఇక్కడంతా వస్తుంది. దాంతోటి ఎన్నో గుంతలవి అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ గుంతలవుతున్న దానికి మనం ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, మొటిమలు ఎందుకొస్తాయనేది మనం డిస్కస్ చేసాం గదండీ. హార్మోన్స్, ఆయిల్ సెక్రీషన్స్, డైటరీ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, తర్వాత మీకు ఇతరత్ర మెడికేషన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి. వీటన్నిటితోటి మీకు కాంబినేషన్ తోటి మొటిమలొస్తాయి కాబట్టి, మనం వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ విధంగా ఎలా ట్రీట్మెంట్ చేస్తాం డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది పేషెంట్స్, క్లయింట్స్. మీకు ఒకవేళ కొమిడోనల్ యాక్నే ఉందనుకోండి, వాటిని కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటూ దాంతో క్రీమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. క్రీమ్స్ యూజ్ చేయటం తోటి చర్మంలో మనకి ఆ కొమిడోన్స్ అనేటివి లైస్ అయ్యి, మనకి అవి తొందరగా రిలీజ్ అయిపోయి, ఆ ఆయిల్ ముద్దలనేటివి కరిగిపోతూ ఉంటాయి. అలానే మనకి ఇతరత్ర రెటినాయిడ్ థెరపీస్ కూడా ఉంటాయి. ట్రీట్మెంట్స్ అవన్నీ మనకి టాపికల్ అప్లికేషన్స్ కూడా పెట్టొచ్చు. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అని థెరపీస్ కూడా ఉంటాయండి. దాంట్లో గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ ఇలాంటివి కూడా కొన్ని బాగా పనిచేస్తాయి. అలానే మీకు బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. దాంట్లో మీకు సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్స్ ఉన్నయి ఉంటాయి. వాటి కన్స్టిట్యూయెంట్ ఫేస్ వాషెస్ కూడా ఉంటాయి. కానీ అన్నీ నేను చెప్తున్నా గదా అని జెప్పి ఆన్‌లైన్‌లో తీసుకోకండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు మా దగ్గరకొచ్చి మీరు మీ స్కిన్‌కి చూపించుకొని అసలు ఎంతవరకు ఏది అవసరం ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా చేసుకోవాలి ట్రీట్మెంట్స్. ఇష్టమున్నట్టుగా క్లెన్జర్స్ అవన్నీ వాడకూడదు. రెండోదొచ్చేసి మీకు టాబ్లెట్స్ కూడా ఉంటాయి. టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఉంటాయండి. ఐసోటెటినైన్ అని చెప్పి అది కూడా ఒక మెడికేషన్ ఉంటుంది. ఇది ఇష్టమున్నట్టుగా మీరు ఆన్‌లైన్‌లో తీసుకొని వాడుకోకండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏవన్నా కానీ మనం చాలా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ టాబ్లెట్ ఎందుకిస్తున్నాం? ఏ విధంగా చేస్తున్నాం? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ అలానే యాంటీబయాటిక్స్ అవి తీసుకుంటే మనకి చర్మంలో ఉన్న పింపుల్స్ ఇంటెన్సిటీ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ నాడ్యులర్ సిస్టిక్ యాక్నే ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా వైటమిన్ ఏ ఐసోమర్ అనేది మనం వాడాల్సిన అవసరం. అది వాడుతూ మనం రక్త పరీక్షలనేటివి నెలకొకసారి చేసుకోవాల్సిన అవసరం అండి. పెళ్లికి అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటాయి ఈ టాబ్లెట్స్ పైన. టాబ్లెట్స్ ఆపేసినాక మీరు కొన్ని నెలల తర్వాత ప్రెగ్నెన్సీ నార్మల్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇదే కాకుండా వేరే థెరపీస్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారంటే, మీకు కార్బన్ లేజర్ పీల్స్ ఉంటాయండి, యాక్నే లేజర్ పీల్స్ ఉంటాయండి, అలానే యాక్నే పీల్స్ ఉంటాయండి. ఇతరత్ర మీకు రెడ్ లైట్ థెరపీస్ కూడా ఉంటాయి. దాంతో పాటు ఇతరత్ర వివిధ రకాలైన థెరపీస్ కూడా మనం చేస్తూ ఉంటామనమాట. ఇలాంటి థెరపీస్ చేస్తూ ఉంటే మన చర్మంలో ఉన్న మొటిమలన్నీ బాగా తగ్గుతూ ఉంటాయి. మందులు అలానే లేజర్స్ ఇవన్నీ కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుంది. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మొటిమలు ఎందుకొస్తాయి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనం మంచిగా రిజల్ట్స్ తీసుకురావచ్చు? ట్రీట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? మనం దాన్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే అంత మంచిది అనేది మనం తెలుసుకోవాలండి. అలానే మనకి ముఖ్యమైన విషయం అండి, మొటిమలు పెద్దగా కాకుండా చూసుకుంటే, మనము వాటిని తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మొటిమలు గుంతలు పడకుండా ఉంటాయి. మొటిమలకి మచ్చలొచ్చాయనుకోండి, ఆ మొటిమలకి మచ్చలొచ్చినాయి, అలానే మీరు మొటిమలు గిల్లుతూ ఉంటారు. అవి యాక్నే ఎక్స్కోరియా అని అంటారనమాట. కాస్మెటిక్ యాక్నే అనమాట. అంటే మీరు కాస్మెటిక్స్ పెడుతున్నప్పుడు మీకు దాంతోటి కూడా మీకు యాక్నే వస్తూ ఉంటుంది. ఇలాంటి వివిధ రకాలైన కండిషన్స్ ఉంటాయండి. వాటినన్నింటిని చూసుకొని మనం మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిగుంటుంది. అలానే ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతుంటారు చాలామంది. ఒక జెంటిల్ క్లెన్జర్ అనేది మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. మీకు స్కిన్‌కి తగ్గట్టుగా క్లెన్జర్ గాని, ఫేస్ వాష్ గాని మనం ప్రయత్నం చేయాలండి. అది మనము డైలీ 2-3 టైమ్స్ చేయాలండి. ఫేస్ వాషెస్ ఒకవేళ బాగా డ్రై అవుతుందనంటే డైలీ వన్స్ కంటే ఎక్కువ చేయకూడదండి. ఒకవేళ డ్రై కావట్లేదనంటే 2 సార్లు చేయొచ్చండి. అప్పటికి డ్రై కావట్లేదనంటే 3 సార్లు కూడా చేయొచ్చనమాట. సో, ఫేస్ వాషెస్‌ని మీకు మీ స్కిన్‌కి ఏ విధంగా కావాలి అనేది మీరు మా దగ్గరికొస్తే మేము చూసి చెప్పగలుగుతాం. అలానే మనము వాటిని పికింగ్ చేయొద్దండి. మొటిమల్ని లాగటం గానీ, గిల్లటం గానీ, ఎటువంటి టచ్ చేయటం కానీ మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చేతులు ఎప్పుడు ఎక్కడైనా బయటనే పెడుతూ ఉంటాం కదండీ! అది తీసుకొచ్చి మన చర్మం పైన పెట్టినప్పుడు ఎక్కువ బాక్టీరియాని ఇంట్రొడ్యూస్ చేస్తామనమాట. అందుకోసమనే అది ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరిగి మీకు ఇంకా నలుపు మచ్చలు, గుంతలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిండటాలు అనేది అసలు చాలా మంది చెప్తూ ఉంటాను నేను. యాక్నే స్కార్స్ తోటి నా దగ్గరకొస్తారు. 25 ఏళ్ళు, 35, 45, 55 ఏళ్ల మనిషి కూడా వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు నాకు ఈ యాక్నే స్కార్స్ తగ్గుతాయా సార్ చూడండి ఎంతవరకు వీలవుతదో చేయండి అని అన్నారు. చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. కానీ మంచి స్కిన్ ఉన్నదాన్ని యాక్నే స్కార్స్ కాకుండా మొటిమల గుంతలు రాకుండా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మనం చర్మంలో మనకేంటనంటే బెనిఫిట్ తీసుకురావటానికని మీరు కొన్ని నెలల పాటు మాతోటి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ మీరు సుదూర ప్రాంతాల నుండి బయట దేశాల్లో ఉన్నా కానీ ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ అనేది మేము చేస్తామండి. సో, ఇదండి విషయం. మొటిమలకి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేనివాళ వివరించాను. మీకు మొటిమల గురించని స్కిన్ పైన అలానే హెయిర్ పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ
వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఎటువంటైన సందేహాలు, అపోహలు, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తూ ఉంటానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని లైక్ చేసి, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని మీరు ఎంతమందికి వీలుంటే అంతమందికి షేర్ చేయండి. మీ పిల్లలకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళకి కానివ్వండి, మీకు తెలిసిన చుట్టాల పిల్లలైనా కానివ్వండి. ఎవరికైనా మొటిమలున్నాయి, వాళ్ళు జాగ్రత్త తీసుకోవట్లేదు, అసలు మొటిమలనేటివి ఎందుకొస్తాయి, ఎలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని వివరించటానికని వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.